ఏపీ అధికార ప్రతినిధి వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. ముందుగా కొండా రాజీవ్ గాంధీ గారితో మాట్లాడదాం. రాజీవ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్తే అండి బొమ్మారెడ్డి గారు. ప్రజా రాజధాని అమరావతి పునఃప్రారంభం కానుంది. రేపు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ పునఃప్రారంభం కానున్నటువంటి ఒక కార్యక్రమం రేపు జరగబోతా ఉంది. సో ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? మీరు కూడా మద్దతు ఇస్తా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు రేపు వెళ్తారా? పోనీ ఆయన వెళ్ళకపోతే మీ పార్టీ తరపున శాసనసభ్యులు ఎవరైనా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? సార్, నిన్న వారు ఏదైతే ఆహ్వాన పత్రికను పంపారని అన్నారో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం చందనోత్సవం సంఘటన దుర్ఘటన ఏదైతే జరిగిందో ఆ బాధితుల్ని ఆ మృతదేహాల దగ్గరికి వచ్చి వారిని పరామర్శించే కార్యక్రమం అక్కడ లేరు ఆయన. సరే, అక్కడ ఎవరో పిఎస్కి ఇచ్చారు. నా వరకు అయితే నాకు తెలిసిన యాజ్ ఆఫ్ మై ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ నుంచి కానీ ఎవరైనా వెళ్తున్నారో లేదో నాకు ఇంకా పూర్తి క్లారిటీ లేదు. అయితే ఒకటి మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏదైనా ఒక కార్యక్రమానికి ఇప్పుడు మీ యొక్క వెల్కమింగ్ పాయింట్స్ లో మీరు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క కార్యక్రమానికి వెళ్ళకపోతే మళ్ళీ అమరావతి మీద కక్ష పెంచుకుంటున్నట్టేనా అనేటువంటి ఒక అనుమానాన్ని మీరు వ్యక్తం చేశారు. అనేది ప్రజల అనుమానం, నాది కాదు. అదే ప్రజల అనుమానం కాదు, కొన్ని పార్టీల అనుమానం, కొన్ని పార్టీలు చెల్లే బురద. ఇప్పుడు నిన్న సింహాచలం చందనోత్సవంలో అంత భారీ ఎత్తున ఒక దుర్ఘటన జరిగింది, అంతమంది చనిపోయారు. కనీసం దానికి ఒక ముఖ్యమంత్రి కానీ రాలేదంటే చనిపోయిన భక్తుల మీద వాళ్ళిద్దరు కక్ష కట్టారని నేనంటే నా మొక్క మీద వస్తారు జనాలు. అలాగే మీరు మాట్లాడిన మాట ఏ పార్టీలు మాట్లాడినా వాళ్ళ మొక్కల మీద అలాగే వస్తారు. కాబట్టి ఏంటంటే ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అన్నది కాదు ఇక్కడ. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరే ఉమ్మడి రాజధానికి ఇచ్చినటువంటి హైదరాబాద్ ఎందుకు కోలుకున్నాం అది వేరే ప్రశ్న. తర్వాత ఇదే నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన పనులు ప్రారంభం చేసుకున్నారు గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు వారు చేసినటువంటి నిర్మాణాలు ఏంటి, తాత్కాలిక భవనాలు ఏంటి, అవి ఏ విధంగా కారిపోయినాయి, సెక్రటేరియట్ సీలింగ్లు ఎలా కూలిపోయినాయి, ఇవన్నీ మనకు తెలుసు. 5 ఏళ్ల కాలంలో అమరావతి పేరు చెప్పి అవినీతికి వాడుకున్నారు తప్ప అమరావతి రాజధాని గ్రాఫిక్స్ లో చూపించారు తప్ప అక్కడ కనీసం కీసుమెత్తు అభివృద్ధి కూడా జరగలేదు. ఎందుకంటే నేను అడ్వకేట్ ని, నేను హైకోర్టుకి వెళ్తూ ఉండేవాడిని, తాత్కాలిక హైకోర్టుకి. కనీసం తాగాలంటే మంచినీళ్ళు బాటిల్ కూడా మధ్యదారులు దొరకలేనటువంటి పరిస్థితి, ఓ టీ చుక్క కూడా దొరకలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అమరావతిని పెట్టి అమరావతిని కళల రాజధాని అని చెప్పి ఆ కళలన్నింటినీ కూడా కళ్ళ చేసినటువంటి గత ప్రభుత్వం, అప్పుడు కూడా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే. మీకు తెలిస్తే కనీసం కరకట్టుకెళ్ళేటటువంటి దారిలో ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంటది, ఆ దాటి అవతల పక్కకు మనం వెళ్ళగలగాలి. వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఇటు నుంచి ఒక కారు వెళ్తే అటు నుంచి సైకిల్ కూడా రాదు. అంటే కనీసం దాన్ని కూడా గత 5 ఏళ్లలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి ప్రపంచ రాజధానిగా చెప్పుకుని గ్రాఫిక్స్ లో చూపించిన అమరావతిలో వాళ్ళు చేసిన అభివృద్ధి అప్పుడు శూన్యం అని చెప్పడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. రెండవది, మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు, ఒక్క ఇటుకు కూడా ఎక్కడా వేయలేదని. నాకు తెలిసి, నాకన్నా ఇప్పుడు విల్సన్ గారు అటువంటి నాయకులందరూ కూడా నాకన్నా కొంత సీనియర్ రాజకీయ నాయకులే, విల్సన్ గారు వయసులో కూడా పెద్దవారు, వారికి తెలుస్తుంది. ఏదైనా ప్రపంచంలో రాజధానులు అంటూ ప్రత్యేకంగా నిర్మించరు. ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి నగరానికి ఇచ్చేటటువంటి తోడ్పాటు, ఆ నగరానికి ఉన్నటువంటి సమకాలీనటువంటి పరిస్థితులు, దాన్ని బట్టి ఒక రాజధాని అనేటువంటిది ఏర్పాటు అవుతుంది. ఊరికే మనం ఏదో రాజధాని నిర్మించడం అనేటువంటిది అవాస్తవమైనటువంటి మాట. మరి చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నామని చెప్తున్నారు కదా, మరి తాత్కాలిక భవనాలు కట్టామని గత 5 ఏళ్ళు వారు 2014 నుంచి 19 మధ్యలో, మరి అట్లీస్ట్ అవైనా కూడా మరి నిర్మించడం కాదా? మరి అవి హైకోర్టు కానీ సెక్రటేరియట్ కానీ. రెండు విషయాలు, ఇప్పుడు తాత్కాలిక హైకోర్టు నిర్మించారు, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, అవి కట్టడం నేను తప్పేమన్ను. కాకపోతే వాళ్ళ గ్రాఫిక్స్ లో చూపించిన దానికి రియాలిటీలో దానికి అంటే ప్రచారం పబ్లిసిటీలో కాకుండా గ్రౌండ్ రియాలిటీలో మనం ఉండాలన్నటువంటిది మా ఒపీనియన్. ఇక్కడ వారు ఏం చేయలేదన్నది నేను చెప్పాను. ఇప్పుడు మీరు మమ్మల్ని అన్నారు 3 రాజధానులు అన్నారు, ఒక్కటికే లేదు. 3 రాజధానుల కాన్సెప్ట్ 3 ఊర్లో 3 రాజధానులు కడతామని కాదు, అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలి. అసలు ప్రత్యేక తెలంగాణ అనేటువంటిది ఎందుకు వచ్చింది? శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింది? అన్ని ప్రాంతాల కన్నా తెలంగాణ కన్నా కూడా అత్యధికంగా వెనకబడినట్టు ప్రాంతం ఉత్తరాంధ్ర అని చెప్పింది. కానీ తెలుగుదేశం పార్టీ వారు రాకేష్ గారు 1 మినిట్, రాకేష్ గారు మీ దగ్గరికి వస్తాను దయచేసి. రాకేష్ గారు మీ దగ్గరికి నెక్స్ట్ మాట్లాడుతున్నారు, దయచేసి ఆగండి. ఇది కాదు, ఆయన నాగమనండి. రాకేష్ గారు దయచేసి ఆగండి. ఎందుకంటే రాకేష్ గారు మీరు కూటమి నుంచి 3 ఉన్నారు, సో వారు ఒక్కరే ఉన్నారు కాబట్టి దయచేసి పాపం వారి గొంతు నొక్కేయకుండా వారిని మాట్లాడండి. ఆయన ఆపకపోతే రాకేష్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీ సమయం వస్తుంది, ఆగండి దయచేసి ఆగండి.
ఏం మాట్లాడుతున్నారండి? దయచేసి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఓపిక పట్టండి. కంటిన్యూ చేయండి మీరు, రాజీవ్ గాంధీ గారు కంటిన్యూ చేయండి మీరు. ఇప్పుడు మీరు ఆయన మైక్ ఆపితే వాయిస్ వెళ్ళదు. ప్లీజ్ కంటిన్యూ చేయండి. నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలనేటువంటిది మా లక్ష్యం సార్. అందులో భాగంగానే మేము 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ అనుకున్నాం. అయితే ఇందులో భాగంగా కర్నూలుకి న్యాయ రాజధాని అని చెప్పి, అంటే అక్కడ హైకోర్టు పెట్టడం, ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధాని, అక్కడ శాసన రాజధాని అని అన్నాం. ఎందుకు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని. ఇప్పుడు అమరావతిలో 1,00,000 కోట్లు పెడుతున్నాం అని అంటున్నారు. 1,00,000 కోట్లు పెట్టి నిర్మాణం కదా. ఉత్తరాంధ్ర ప్రాంతంలో 8,000 కోట్లు పెట్టారు, విశాఖపట్నంలో 8,000 కోట్లు పెట్టారు, విజయనగరం ఏంటి, శ్రీకాకుళం ఏంటి, రాయలసీమ, కర్నూలు, కడప, ప్రకాశం, ఒంగోలు, చిత్తూరు, గుంటూరు, ఈ అన్ని జిల్లాల్లో కూడా మరి ఎంత పెట్టారు. సరే, మీరు మొత్తం అంతా అమరావతి 1,00,000 కోట్లు పెడితే ప్రతి జిల్లాకు 10,000 కోట్లు పెట్టండి, పెట్టగలరా? ప్రతి జిల్లాలో 10,000 కోట్లు 20,000 కోట్లు శంకుస్థాపనలు చేయగలరా? ఇవన్నీ కూడా కేవలం ప్రచార ఆర్భాటాలు సార్. వీళ్ళ కట్టేది ఎలా ఉంటదంటే, అగో సింహాచలంలో గోడ కట్టినట్టు, లేదంటే పోలవరం డ్యామ్ కట్టినట్టు, అది కాపర్ డ్యామ్ కూలిపోయినట్టు, కేవలం ప్రచార ఆర్భాటాలకి. సరే, చేసుకోరండి, మాకైతే అభ్యంతరం ఏం లేదు. ఏదైనా రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. అమరావతి పేరు చెప్పి అవినీతి కాకుండా, అమరావతి పేరు చెప్పి మీరు అనుకున్న పనిలో ఓ 10% అన్నా చెయ్యండి, చేస్తే రాష్ట్రానికి మంచి. కానీ మీరు అవినీతిగా వాడుకుంటున్నారు. కనీసం అక్కడ ఎయిర్పోర్ట్ తెచ్చేస్తామని చెప్పి నారాయణ గారు అంటున్నారు. విశాఖపట్నంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దిక్కులేదు. వైజాగ్ టు విజయవాడ డైరెక్ట్ ఫ్లైట్ లేదని వాళ్ళ సొంత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు. ఈ విధంగా రాష్ట్రం ఎటుపోతుంది. సో కేవలం ప్రచార ఆర్భాటాలకి, అవినీతి కార్యక్రమాలకి అమరావతిని కేర్ ఆఫ్ అడ్రస్ గా చేసుకుని వాడుకుంటున్నారు తప్ప అమరావతికి వెళ్ళి చేస్తుంది శూన్యం. ఏదైనప్పటికీ గౌరవ ప్రధానమంత్రి గారు గతంలో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. సరే, వచ్చే ఆయన గతంలో మట్టి నీళ్లు తీసుకొచ్చారని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పారు, పాసిపోయిన లడ్లు ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు, బిర్యానీలు ఏవో పెట్టారని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు అడిగారు. మరి ఇప్పుడు ఏం పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఏదైనా గౌరవ ప్రధానమంత్రి గారు మీరు స్వాగతిస్తున్నారు కదా, మళ్ళీ మన అమరావతి రాజధానిని పునఃప్రారంభించడం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మంచి జరగబోతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేదా? అదొక్క విషయం చెప్పండి క్లారిటీగా. ఇండికేషన్ ముసుగులో చేసేటటువంటి అవినీతిని వ్యతిరేకిస్తున్నాం. నిజంగా జరిగేటటువంటి అమరావతి ప్రాంతంలో ఈసువెత్తు అభివృద్ధి ఉన్నా దాన్ని స్వాగతిస్తాం. కానీ అభివృద్ధి ముసుగులో చేసేటటువంటి భారీ అవినీతి అక్రమార్జనలు పూర్తిగా వ్యతిరేకిస్తాం, తీవ్రంగా ఖండిస్తాం. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాకేష్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. రాకేష్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాకేష్ గారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు. సో